గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో 600 కార్లతోటి మహారాష్ట్రకు వెడలే అంటూ సీఎం కేసీఆర్ నిన్న వెళ్ళినటువంటి ఆ పర్యటనకు ఎన్ని కార్లలో వెళ్ళారు, ఎంత ట్రాఫిక్ జామ్ అయింది ఏంటి అనేది మొత్తం కూడా ప్రధాన హెడ్లైన్గా మనకి అదైతే ఫస్ట్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే 1,00,000 మంది ఆసాములకు 670 కోట్ల రైతు బంధు అంటూ మనకి మరొక దగ్గర కూడా హెడ్లైన్స్ కానీ ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే ఇక కేసీఆర్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడలే అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇక ఢిల్లీకి బండి సంజయ్ పయనం అంటూ ఇచ్చారు. మరొక వార్త చూసినట్లయితే గారడి మాటలతో మళ్ళీ గెలవాలని చూస్తుండు అంటూ కూడా కేసీఆర్కు ఎన్నికలకు ముందే స్కీమ్స్ అన్ని గుర్తుకొస్తే తప్ప అంతకుముందు ఏవి కూడా గుర్తుకు రావు కేసీఆర్కు అన్నట్లుగా మరొకరు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పొంగిలేటి చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే ఇక ప్రధాని మోదీకి వచ్చినట్లయితే ముగిసిన ప్రధాని టూర్ అంటూ మనకి ఇచ్చారు. ఇప్పటికే విదేశాలలో యూఎస్లో అక్కడ అంతా కూడా మరి భారత్లో పెట్టుబడులు పెట్టుటకు అక్కడ ఉన్నటువంటి లులు సంస్థలు అన్నిటినీ కూడా ఆయన అక్కడ మరి ప్రవేశపెట్టడానికి వెళ్ళారు. అక్కడ అందరితో కూడా మాట్లాడడం అన్నీ కూడా జరుగుతున్నాయి. సో అనేక సంస్థలు కూడా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తుంది. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇక పాలోళ్ల మధ్య భూముల లొల్లి గొడ్డళ్లతో దాడి చేసుకునే వరకు వస్తుంది ఈ యొక్క వ్యవహారం అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర సర్కారు వల్ల పాలోళ్ల మధ్యలో కూడా ఈ యొక్క భూముల వల్ల ఎన్నో గొడవలు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ మనకి ఎక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇప్పుడు మనకి ప్రధాన వార్తగా ఇచ్చినటువంటి హెడ్లైన్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా మంది మార్బలం తోడు రాగా అంటూ ఇచ్చారు. మనకి 600 కార్లతో మహారాష్ట్రకు వెడలే అంటూ ఇచ్చారు. హంగు ఆర్భాటాలతో కేసీఆర్ టూర్ అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయా ప్రాంతం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది, ప్రజలందరూ ఎంత ఇబ్బంది గురవుతూ ఉన్నారు, ఆఫీసెస్కి వెళ్ళే టైంలో కరెక్ట్గా ఎన్ని కార్లతోటి ఆయన మరి ట్రాఫిక్ అంతా కూడా హైదరాబాద్ వాసులందరికీ కూడా ట్రాఫిక్ నరకం అంటే ఏంటో చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అంటూ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కరెక్ట్గా ఆఫీసులకి వెళ్ళే టైంలో అందరూ కూడా 600 కార్లన్నీ కూడా వెళ్ళేంత వరకు కూడా ఆయన వెళ్ళేంత వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర ఇబ్బందులు, నరకం అంటే ఏంటో చూస్తున్నారు అనే విధంగా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. 600 కార్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మరి ట్రాఫిక్ అంతా రద్దీ అయిందో కూడా అదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఒక ఫొటోస్ రూపంలో కూడా మెన్షన్ చేశారు, చూడొచ్చు అవి. ఇక సీఎం వెంట 14 మంది మంత్రులు వెళ్ళారు, 58 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, 16 మంది ఎమ్మెల్సీలు వెళ్ళారు, పలువురు ఎంపీలు, అలాగే 2000 మందితో కదలిన భారీ కాన్వాయ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా దారి పొడవునా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే ఇవాళ కూడా చూసినట్లయితే పండరిపురం ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారు అంటూ కూడా సర్కోలీలో ఆయన సభ నిర్వహిస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో కొనసాగుతున్నటువంటి ఈ ప్రయాణాలతోటి ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి నరకం అంటే ఏంటో చూస్తున్నారు అనే విధంగా మాత్రం ఇక్కడ మనకి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎంత వేల మందితోటి 2000 మంది దాకా దాదాపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతరత్ర నేతలు అందరితోటి కూడా ఆయన 2000 మంది తోటి ఒక 600 కాన్వేలతోటి ఆయన బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ 600 కార్లు ఆయన ఎక్కడికి చేరాలో అక్కడికి చేరేంత వరకు కూడా మరి ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ ఇబ్బంది పడే రకంగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది అంటూ కూడా ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే నరకం అంటే ఏంటో చూస్తున్నారు అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే
ఇంకా మరొక వార్త చూస్తే అది ఇది ఆసాముల లెక్క అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 13 నుంచి 15 ఎకరాల లోపు అంటూ ఇచ్చారు. 54,000 మందికి సంబంధించి అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే 15 నుంచి 25 ఎకరాల లోపు మాత్రం 14,500 మందికి ఉన్నాయి అంటూ కూడా, అంటే ఆసాముల యొక్క లెక్క ఎంత ఉంది, ఈ యొక్క భూముల ఆసాములకు ఉన్నటువంటి రైతు బంధుకు ఎన్ని కోట్లలో అయింది, ఎంత అయింది అనే దానికి సంబంధించి ఇక లక్షల మంది ఆసాములకు 670 కోట్ల రైతు బంధు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే లిస్టులో ప్రజాప్రతినిధులు, లీడర్లు, పెద్ద ఆఫీసర్లు అలాగే గివ్ ఇట్ అప్కు ఎవరు ముందుకు వస్తలేరు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఆ మంత్రులందరూ కూడా ఆఫీసర్లలో ఒక్కొక్కరికి 40 ఎకరాల పైననే ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మనకి సెకండ్ పేజీలో మెన్షన్ చేసినట్లుగా చూడొచ్చు. మొత్తంగా అయితే లక్షల మంది ఆసాంలకు 670 కోట్లు రైతు బంధు కింద వస్తున్నట్లు పరిస్థితి మాత్రం మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మెయిన్ డీటెయిల్స్ అనేది మాత్రం మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా అలాగే రైతు బంధు పేరు మీద ఎంతగా దండుకుంటున్నారు ఏంటి అనేది అయితే మొత్తంగా ఒక్కొక్క మంత్రులకి ఎంతెంత వెళ్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే సెకండ్ పేజ్లో ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇక ముగిసిన ప్రధాని టూర్ అంటూ ఇచ్చారు. 6 రోజులు అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీకి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఆయన అక్కడ ఆయన ఆ ప్రధాని ఆ టూర్లన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అక్కడ అన్నీ కూడా ఎంతో అందరితో కలవడం, వారందరితోటి కూడా భారత్ గురించి చెప్పడం, ఇక్కడ పెట్టుబడులకు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం, వాళ్ళందరూ కూడా ఇక్కడ అభివృద్ధి పరులు, ఇక్కడ అన్నీ కూడా నచ్చి వాళ్ళు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా ముగించుకొని 6 రోజుల పాటు ఆయన ఈజిప్ట్ కావచ్చు, ఇంకా యుఎస్ఏ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన తిరిగి అందరినీ కలిసి అక్కడ మాట్లాడి తిరిగి మళ్ళీ భారత్కు రావడం జరిగింది. నిన్న ఢిల్లీకి ఆయన చేరుకున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా అలాగే వచ్చి రాగానే ఇంకా దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ బీజేపీ నేతలను ఆరా తీసిన ప్రధాని మోదీ అంటూ కూడా చెప్తున్నారు. ఎన్ని రోజుల పర్యటనలో ఆయన అలసిపోయి అంత జర్నీ చేసి కూడా వచ్చి ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి రాగానే కూడా ఇక్కడ పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయన అడిగినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఈ రాష్ట్రాల పరిస్థితి ఏంటి, ఎవరు ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా ఉంది, ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎక్కడెక్కడ పర్యటన చేస్తున్నారు, అన్నీ కూడా ఆయన క్లియర్గా అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే ప్రధాని మోదీ విదేశాల పర్యటన ముగించుకుని నిన్న ఢిల్లీకి వచ్చి రాగానే ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా క్లియర్గా తెలుసుకుని ఇక్కడ పార్టీ కోసం ముందుకు వెళ్ళడానికి, ఏ విధంగా బలోపేతానికి ముందుకు వెళ్ళాలి అనేది పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మాత్రం మనకి ప్రధాన వార్తగా మనకి ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కేసీఆర్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలే అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయనకి ఎంతో ఫైర్ అవుతున్నారు ఈ విషయంలో. కేటీఆర్తో ఎవరు కూడా కేసీఆర్తో పెట్టుకోకండి అంటూ కేటీఆర్ ఎంత అంటే అంత ఆగ్రహంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అసలు బాగుపడలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరు కూడా. కేసీఆర్తో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఇంకా అంతే సంగతులు అన్నట్లుగా చెప్తున్నారు. ఇక 3 ఫీట్లు ఉన్నోళ్ళు విమర్శిస్తే జనం ఊరుకోరు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన మాటల్లో చాలా సంచలనం వ్యక్తమవుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి దొరికిన దొంగ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే చూస్తే ఇక రేవంత్ విషయానికి వచ్చినట్లయితే రేవంత్ ప్రశ్నిస్తుంటే నవ్వొస్తుంది నాకు అంటూ కూడా రేవంత్ను కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా రేవంత్ నువ్వు క్వశ్చన్ చేస్తుంటే అసలు నాకు నవ్వొస్తుంది, ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా అన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇంకా 3 ఫీట్లు ఉన్నోళ్ళు మాట్లాడితే నాకు ఇంకా అది 3 ఫీట్ జనం ఊరుకోరు, ఉన్నది 3 ఫీట్లు అన్నట్లుగా ఇంక ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. కానీ 3 ఫీట్లు ఉన్నోళ్ళు విమర్శిస్తే జనం ఊరుకోరు అంటూ కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి దొరికిన దొంగ నువ్వు అంటూ చెప్తున్నారు. అలాగే ఇక రేవంత్ రెడ్డి నువ్వు ప్రశ్నిస్తే మాత్రం నాకు నవ్వొస్తుంది అంటూ చెప్తున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే నాగర్ కర్నూలు సభలో నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడిపోయిండు అంటున్నారు. కానీ బీజేపీ శ్రేణులు మాత్రం ఈ సభ ఎంతో విజయవంతమైంది అని చెప్పేసి కూడా ప్రజల ఆశీర్వాదంతో ముగిసింది అంటూ కూడా వారైతే ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మంత్రి కేటీఆర్ మాత్రం నాగర్ కర్నూలు సభలో నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడి వెళ్ళిపోయిండు అంటూ మాత్రం ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేసీఆర్ను ఎందుకు జైలుకు పంపుతారో చెప్పాలని ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నాం మీకు అందరికీ అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక ఉప్పల్ రింగ్ రోడ్లో పైన స్కై వాక్ ప్రారంభించబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి అంటే పాదచారులు ఎవరైతే ఉంటారో స్కై వాక్ అంటే రోడ్లు దాటేటప్పుడు కానీ ఎంత ఇబ్బందులు పడే వాళ్ళందరి కోసం ఆ స్కై వాక్ని ప్రారంభించిన కొన్ని వేల కోట్లతోటి
అది నిర్మించబడింది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అది ప్రారంభించబోతారు నేడు అనేది కూడా ఇచ్చారు. ఇంకా పాదచారులు ఎవరు కూడా కింద ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళంతా రోడ్డు దాటే ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అన్ని వైపులా వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్లుగా స్కై వాక్ అనే దానికి సంబంధించి అది ప్రారంభించబోతున్నారు ఈరోజు ఉప్పల్లో అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో ఇంకా దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇక వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామంటూ రాష్ట్రంలో మా పార్టీ కూడా ప్రత్యామ్నాయం అంటూ కూడా అసద్ ముస్లిం బంధు అమలు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ను కోరిన స్పందించట్లేదు అంటూ కూడా టీఆర్ఎస్ గుడ్ రిలేషన్ అంటూ ఎక్కడని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామంటూ కూడా ఇతర ప్రతిపక్షాలు కూడా పోటీకి దిగుతున్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఢిల్లీకి బండి సంజయ్ పయనం అంటూ కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రధాని మోదీ అన్ని టూర్లు పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో ఇక బండి సంజయ్ కూడా ఢిల్లీకి పయనం అయ్యారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక హైకమాండ్ పిలుపుతో ఆయన పయనం అవుతున్నారు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మనం చూసే పార్టీ బలోపేతంపై సూచనలు చేయనున్న ఢిల్లీ పెద్దలు అంటూ కూడా చూసాం. అంటే పార్టీలో ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీ బలోపేతానికి ఏ విధమైనటువంటి కృషి చేయాలి, అందరూ కూడా ఏ విధంగా ఉండాలి, ఎలా ఏంటి అనే దానిపైన వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి హైకమాండ్ ఆదేశాల మేరకు ఈరోజు బండి సంజయ్ ఢిల్లీకి పయనమవుతున్నట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇక గారడీ మాటలతో మళ్ళీ గెలవాలని చూస్తుండు అంటూ కేసీఆర్కు ఎన్నికలకు ముందే స్కీమ్స్ అన్ని గుర్తొస్తాయంటూ పొంగిలేటి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ సంవత్సరాలంతా బాగానే ఉంటాడు, కానీ లాస్ట్ ఎన్నికల మూమెంట్లో మాత్రం అది చేస్తా, ఇది చేస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి పథకాలు స్కీములు అన్నీ మొదలు పెడతాడు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న ఒక 6 నెలలు 7 నెలలు ముందు తప్పితే అంతకంటే ముందు ఏ స్కీము గుర్తురాదా కేసీఆర్కు. మళ్ళీ ఇప్పటికే 2 సార్లు ప్రజలను మోసం చేసి గెలిచారు కుటుంబం అంతా కూడా. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తుండు కేసీఆర్ అంటూ పొంగిలేటి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే మాయమాటలు చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు అంటూ కూడా కేసీఆర్ గురించి మరి పొంగులేటి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే కేసీఆర్ను ఇంటికి పంపాలని అందరి కోరిక అంటూ కూడా చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ను ఇంటికి పంపాలి, కుటుంబ పాలన గద్దెదించాలి అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అన్నట్లుగా మాత్రం ఇక్కడ పొంగిలేటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించిన అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని మేము వెనక్కి తగ్గినామంటూ కూడా ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్నాం, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఓట్లు చీలిపోదు అనే విధానంతో ఇప్పుడు మేము కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళెంతో ప్రజల కోసం పని చేయాలి అనే విధంగా మేము ఈ పార్టీలోకి చేరడం, కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ కేసీఆర్ని మాత్రం ఖచ్చితంగా గద్దెదించడం ఖాయమే. అలాగే ప్రజలు కూడా అందరూ కూడా కోరుకునేది కూడా అదే ఉంది. ఇప్పటికే 2 సార్లు మోసం చేసి కలిసాడు, ఇక 3వ సారి ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో అయితే లేరు అంటూ కూడా పొంగిలేటి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త మనం చూద్దాం. ఇంకా ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే ఇక జూలై 2న ఖమ్మంలో భారీ సభ పెడతామని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పాతాళానికి అంటూ కూడా ఇచ్చారు, అవినీతి ఆకాశానికి అంటూ జూపల్లి కూడా చెప్తున్నారు. జూపల్లి కృష్ణారెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, పాతాళానికి అవినీతి కూడా ఆకాశానికి అంటూ చెప్తున్నారు. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వీళ్ళంతా కూడా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీలో అనంతరం వాళ్ళందరూ కూడా ఇంకా చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని విషయాల గురించి పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్ళడానికి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇక పాలోల మధ్య భూముల లొల్లి గొడ్డలతో దాడి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడికక్కడే 2 మృతి, మరో 6 పరిస్థితి సీరియస్. ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంలో జక్కులపల్లిలో జరిగింది ఈ ఘటన అంటూ కూడా తెలుస్తుంది. ఒకరికొకరు మరి పాలోల మధ్యలో భూముల లొల్లితోటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరి గొడ్డలతో నరుక్కుని ఒకరినొకరు చంపుకునే స్థితికి 2 మాత్రం అక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా మరో 6 పరిస్థితి అయితే విషమంగా ఉంది. వారంతా కూడా హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నారు అంటూ కూడా పాలోళ్ళందరూ కూడా ఈ విధంగా మరి భూముల కోసం కొట్లాడుకోవడం ఎంతో అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 4th పేజీలో ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కిలో టమాటా ధరకు వచ్చినట్లయితే 100 రూపాయలు, పచ్చిమిర్చికి వచ్చినట్లయితే కిలో 120 రూపాయలు ధర పలుకుతోంది అంటూ కూడా ఇచ్చారు. సో ఇంకా కూరగాయలు కూడా బయట కొనే పరిస్థితిలో లేనట్లుగా
వంకాయలు కావచ్చు, కాకరకాయలు కావచ్చు, బీరకాయలు కావచ్చు, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఏ రేట్లు ఇచ్చారు, విపరీతంగా మండిపోతున్నటువంటి ధరలు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో 8th పేజీలో దీని అన్నిటికీ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా ఇచ్చిందంటే కామ్రేడ్ ఎటు అంటూ, కామ్రేడ్స్ ఎటు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా నిన్నటి దాకానేమో బీఆర్ఎస్తో పొత్తుకు సై అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్టుగా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త దిగిపోతుందా ఉంటుందా అనేది ఒక అందరిలో ఒక సందేహం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామ్రేడ్స్ మరి బీఆర్ఎస్తో పొత్తు కుదురుతుందా లేదా అన్నట్లుగా వాళ్ళు కూడా ఒక సందిగ్ధంలో పడినట్లుగా తెలుసు. సో మరి వాళ్ళు ఇప్పుడు కామ్రేడ్స్ ఎటు వెళ్తారు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అంటూ ఇక్కడ మరొక వార్త అయితే ఇక్కడ మరి అందరు కూడా మరి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా కూర్చొని మల్లికార్జున్ ఖార్గే అలాగే ఇంకా అగ్రనేత రాహుల్ గాంధీతో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో జూపల్లి, పొంగిలేటి, అలాగే రేవంత్, మదియాష్కి, అలాగే ఉత్తమ్ ఇంకా తదితరులు మంత్రులు అందరూ కూడా అక్కడ మరి రాహుల్ గాంధీ ముఖ్య నేతతో అందరితో కూడా కూర్చొని అక్కడంతా కూడా భారీ బహిరంగ సభలాగా వాళ్ళందరూ కూడా భేటీలో మరి నిర్ణయించుకున్నారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అంటూ కూడా వాళ్ళందరూ కూడా కేసీఆర్ని గద్దెదించే విధంగానే అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఏ విధంగా సభలో కూర్చొని మాట్లాడుతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయండి అంటూ కూడా అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరికి కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. ఇంకా కలిసికట్టుగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దాం మనమంతా కూడా కలిసి అంటూ, తీసుకురండి అంటూ కూడా రాహుల్ గాంధీ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్లో ఘర్ వాపసి అంటూ సంతోషకరం అంటూ ఇచ్చారు. పార్టీలో చేరే వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తాము అంటూ కూడా రాహుల్ గాంధీ అక్కడ అలాగే పార్టీ నేతలు అందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీలో ఎవరు చేరినా కూడా వాళ్ళందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తాము అంటూ కూడా ఎంతో మంచి అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఇచ్చారు. సో అలాగే ఇంకా తెలంగాణలో అయితే కాంగ్రెస్ గర్వ వాపసి సంతోషకరం అంటూ ఇచ్చారు. పార్టీలో చేరే వారందరికీ సముచిత స్థానం గౌరవం కల్పిస్తాము అంటూ చెప్తున్నారు. అలాగే ఇక తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా కలిసి పొంగులేటి, జూపల్లి జూలై 2న ఖమ్మం బహిరంగ సభలో కూడా కాంగ్రెస్లో చేరికలు కూడా ఇంకా అనేకం ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది కూడా కాంగ్రెస్లో చేరికలు జరుపుతారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇంకా మరొక చూసినట్లయితే ఇక ప్రజల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్లోకి పొంగిలేటి వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వేరే పార్టీ సొంతంగా పార్టీ పెట్టుకునే కంటే కూడా, ఓట్లు చీలిపోయే కంటే కూడా ఒక ప్రజల కోసం పనిచేసే పార్టీలో ఉండడం ఎంతో సబబు అన్నట్లుగా పొంగిలేటి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక మూడోసారి పాలించే అర్హత బీఆర్ఎస్కు లేదు అంటూ కూడా జూపల్లి కూడా చెప్పడం జరుగుతుంది. జూపల్లి కృష్ణారెడ్డి కూడా చెప్తున్నారు. 2 సార్లు అంటే ప్రజలను మోసం చేశారు, ఇంకా తర్వాత చేసే అవకాశం లేదు, చేసిన ఎవరు నమ్మరు అంటూ కూడా మూడోసారి పాలించే అవకాశం అయితే ఇంకా నీకు లేదు అంటూ కూడా జూపల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ను గద్దె దించే వరకు కలిసి పనిచేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మనమంతా కూడా కలిసి పనిచేద్దాం, బీఆర్ఎస్ను గద్దె దించడమే మన లక్ష్యంగా పనిచేద్దాం అంటూ కూడా చెప్తున్నాడు. నేడు కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కూడా ఆయన చర్చ కొనసాగిస్తారు. అందరూ కూడా మరి ఆ చర్చలో పాల్గొనే విధంగా అందరూ కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కామ్రేడ్స్ ఎటు అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే నిన్నటి దాకా బీఆర్ఎస్తో పొత్తుకు సై అన్నారు. మరి ఇప్పుడు ఏంటి అనేది చూస్తే చెరో రెండు సీట్లు ఇస్తే చాలని సంకేతాలు, కర్ణాటక ఎన్నికలలో మారిన పార్టీల స్వరం అంటూ కూడా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఈ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ గ్రాఫ్ అయితే పెరుగుతూనే వస్తుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నట్లుగా అందరూ ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్లో చేరికలకు సై అంటున్నారు అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే కొత్త ఆప్షన్ దొరికిందన్న నారాయణ, బీజేపీని బీఆర్ఎస్ అడ్డుకోవట్లేదని వ్యాఖ్య, బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య బంధం ఉందన్న సిపిఐ నేత కూనంనేని అంటూ కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి మధ్య ఒక బంధం అయితే ఖచ్చితంగా ఉంది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఇంకా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అంటూ కూడా ఇంకా ఇతర నేతలు కూడా అంటూ ఉండడం మనం కూడా గమనిస్తూనే ఉన్నాం.
సో అలాగే ఇంకా చూసేక అధిక సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం కాదంటే కాంగ్రెస్ పిలుస్తుందన్న భరోసా కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే అన్నట్లుగా ఉన్నారు. కానీ ఒకవేళ ఎక్కువ సీట్లు దండుకోవడానికి ఈ విధంగా ఉన్నారు. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే కాంగ్రెస్లోకి రావడానికి కూడా వెనకాడే పరిస్థితి అయితే లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే 12th పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక కామ్రేడ్స్ ఎటు వెళ్ళాలి అనే దానికి ఇంకా సంకోచంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా మరొక వార్త మనం చూస్తే కిమ్ కర్తవ్యం అంటూ ఇచ్చారు. కిమ్ కర్తవ్యం అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. తెలంగాణలో మార్పులు ఎప్పటికైనా కొలిక్కి వచ్చేనా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ప్రధాని మోదీ దానికి ఆన్సర్ చెప్తూ ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో కొత్త నేతలకు చోటు అంటూ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వంలో మార్పులు చేర్పులతో అమిత్ షా అండ్ బిఎల్ సంతోష్ ప్రతిపాదనలు వినిపిస్తున్నారు. అలాగే వేటికి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వని నరేంద్ర మోదీ. ఏ పని ప్రారంభించినా ఏది చెప్పినా కూడా దానికి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకా అన్నిటినీ స్వయంగా పరిశీలించనున్న ప్రతిదాన్ని కూడా వీళ్ళు చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా మరి అన్ని కూడా క్లియర్గా ఆయన పరిశీలించనున్నటువంటి ప్రధాని అంటూ ఇచ్చారు. అన్నిటిపైన కూడా స్వయంగా ఆయన పరిశీలించిన తర్వాతే నిర్ణయం. అలాగే త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటూ ఎన్డీఏ విస్తరణలు అంటూ ఇచ్చారు. పాత మిత్రులతో చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది ప్రధాని మోదీ అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇంకా మరొక వార్త చూస్తే రైతుల అభిప్రాయం మేరకు ధరణిపై నిర్ణయం తీసుకుంటాము అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాము అంటూ చెప్తున్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న బీజేపీ కూడా చెప్తున్నారు. కానీ ఒకవేళ అది ధరణిని రద్దు చేయాల్సి వస్తే కనుక ఒకవేళ రైతుల యొక్క అనుమతి తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం మేరకు మాత్రమే ఈ ధరణిపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం అంటూ కూడా చెప్తున్నారు. అందుకే నడ్డా ప్రకటన కూడా చేశారు అంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దానిని రద్దు చేస్తాం, కానీ అయినా కూడా ఒకవేళ రైతుల అభిప్రాయం మేరకే అది జరుగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే జూలైలో తెలంగాణ పర్యటనకు మోదీ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక 12న కాజీపేటలో రైల్వే వ్యాగసి ప్రాజెక్ట్ ఉంటుంది. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కును కూడా శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. ఇక అలాగే అమరులను బలి తీసుకుంది సోనియా అని అంటూ ఇక్కడ మరొక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. చూద్దాం. ఇక ఆమె సంతాపం ప్రకటించడం ఏంటి అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అసలు అమరులందరూ కూడా అంటే తెలంగాణ ఇచ్చి తప్పు చేశారా అన్నట్లుగా అంటే ఆవిడ తెలంగాణ ముందే ఇచ్చి ఉంటే ఇంతమంది చనిపోరు కదా అంటూ ఇచ్చారు. వాళ్ళందరూ చనిపోక ముందే ఇచ్చి ఉంటే కూడా ఇంతమంది చనిపోరు కదా. అసలు వాళ్ళందరూ ఆమె అమరులను స్మరించుకోవడం ఏంటి, అసలు తెలంగాణలో అమరులై అంతమంది బలిదానాలు చేసుకుందే సోనియా వల్ల అంటూ కూడా ఆయన ఎద్దే వచ్చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ను జైలుకు పంపుతామంటూ నడ్డా అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు అంటూ కూడా కేటీఆర్ ఎంతో ఫైర్ అవుతున్నారు. అసలు కేసీఆర్ చేసే అభివృద్ధి పనులు ఎవరైనా చేశారా? కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఇంతవరకు ఎవరైనా చేశారా? ఒకప్పుడు తెలంగాణలో ఉంది, ఇప్పుడు తెలంగాణ. అసలు సోనియా తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చిందంటూ మరికొంత ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 12th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక మెయిన్ షోలాపూర్ టూర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా షోలాపూర్ టూర్కు ఆయన ఇంకా ఎక్కడెక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహారాష్ట్రకు సీఎం 400కు పైగా వాహనాలతో వెళ్ళడం, జంక్షన్లన్నీ కూడా జామ్ అవ్వడంతో ఇంకా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు, నరకం చూశారు అనేది అయితే మనకి ప్రతి పేపర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వెలుగు దినపత్రికలు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా మెన్షన్ చేశారు. 600 కాన్వాయ్లతోటి మరి సీఎం కేసీఆర్ షోలాపూర్ టూర్ వెళ్ళడానికి ప్రతి జంక్షన్ కూడా జామ్ చేసి పడేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆఫీస్కి వెళ్ళే టైం కావచ్చు, ఇంకా ఏమైనా ఎమర్జెన్సీస్ కావచ్చు, అన్నిటి వల్ల కూడా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల అంటూ కూడా ఇచ్చారు. సో ఇంకా ఆ తర్వాత మనం చూస్తే గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నటువంటి కేసీఆర్ అంటూ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వాహనాలకు పార్టీ జెండా కట్టడంపై విమర్శలు గుప్పిస్తున్నటువంటి ప్రజలు అంటూ కూడా ఇచ్చారు. ఇక నేటి రాత్రికి హైదరాబాద్కు తిరిగి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఆయన ఈ రోజు రాత్రికి మళ్ళీ ఆయన వస్తున్నాడు ఇక్కడికి. ఇంకెంత ట్రాఫిక్ జామ్ అవుతుందో, ప్రజలు పార్టీ గుర్తు, ప్రతి కార్కి పార్టీ గుర్తు పెట్టడం, పార్టీ గుర్తు పెట్టి ఆ కాన్వాయ్తో అవన్నీ కూడా అట్లా వెళ్ళడంపై ప్రజలందరూ కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా మరి ప్రజలు ఇబ్బంది పడే విధంగా ట్రాఫిక్ని అంతరాయం కలిగించారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల కొద్దీ రద్దీ, గంటల కొద్దీ ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. కాబట్టి ప్రజలందరూ ఎంతో అసహనానికి గురైనట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో మళ్ళీ ఈరోజు రాత్రికి తిరిగి ఆయన మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు అంటూ, హైదరాబాద్కి రాబోతున్నారు అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ మన పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.